మరి హెల్త్ సరిహీనంగా ఉండాలనే ఉద్దేశంతో దగ్గరగా అయితే జరగకుండా చూస్తున్నాం. మరి జిల్లా పరిషత్ అధ్యక్షులు చేసినటువంటి గౌరవ అతిథులందరినీ కూడా సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. స్వాగతం పలుకుతున్నాం సార్. వెల్కమ్ సార్. జిల్లా కలెక్టర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే నా తోటి గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి కూడా నమస్కారం సార్. సార్, గత మే నెలలో మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఈ యొక్క నీటి సాగుపై ఇచ్చిన ఆదేశాల మేరకు సభ్యులు జగిత్యాల గారికి, గౌరవనీయులు శ్రీ కె విద్యాసాగరరావు గారు, గౌరవ శాసనసభ్యులు కోరుట్ల గారికి, గౌరవనీయులు శ్రీ జి రవి గారు, గౌరవ జిల్లా నర్సరీ స్టాక్ మనకి సంపూర్ణంగా ఉందని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. ఈసారి హైదరాబాద్లో మనం ప్లాన్ చేసిన దాని ప్రకారం 40 ఎకరాల జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ కేటగిరీ ఆఫ్ ప్లాంటేషన్లో పిట్ సైజ్ ఏ విధంగా ఉండాలి, గ్యాప్ ఎంత ఉండాలి అనేది ఖచ్చితంగా ఎన్షూర్ చేస్తున్నాం. అట్లాగే సైట్లలో నాటే మొక్కలు కూడా ఏ హైట్ మొక్కలు ఎంపీడీఓలందరికీ, ఏపీఓలకి, ప్రజాప్రతినిధులకు కూడా మనం సమాచారం ఇచ్చాం. ఎక్కడ ఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయనేది కూడా నర్సరీ వివరాలు, అందులో ఉన్న మొక్కల వివరాలు మన జిల్లాలో ముఖ్యంగా వేరే జిల్లాలో లేనిది ఫుడ్ కోర్ట్స్ ఇప్పటి వరకు 5 హెక్టార్లలో మనం 105 హెక్టార్ల మనకి లక్ష్యాన్ని నిర్దేశించారు. దాంట్లో 62 లక్షలు. థ్యాంక్ యూ సార్. మున్సిపల్ పరిధిలో పెరిగేటువంటి 4.5 లక్షలు రహదారి వనాలకి, పార్కులు, వైకుంఠధామం ఏర్పాటుకు, డంపింగ్ యార్డ్స్లో మొక్కలు నాటడానికి మరియు యాదాద్రి మోడల్ ప్లాంటేషన్స్ ప్రతి మున్సిపాలిటీకి ఒక ఎకరంలో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ రకంగా దానికి కూడా మనం మున్సిపల్ పరిధిలో పెరిగేటువంటి వాటిలో మొక్కలు పెంచుకోవడం జరుగుతుంది. మిగిలిన 4.5 లక్షలు మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సుమారు 20 డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మొక్కలు పెంచడం జరుగుతుంది. మనకి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే మన నర్సరీలో ముందుగా ప్లాన్ చేసుకోబట్టి చాలా గ్రామ పంచాయతీలో కానీ, లేకపోతే ఫారెస్ట్ నర్సరీలో కానీ, లేదా మున్సిపల్ నర్సరీలో కానీ చాలా వరకు మనకి స్టాక్ అవైలబుల్ ఉంది. 380 గ్రామ పంచాయతీలు గత 5 విడతలలో ఏ విధంగా అయితే మన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామో, ఈ దఫా 5 విడతలలో ఏదైనా చిన్న పొరపాట్లు ఏమైనా జరిగి ఉన్నట్లయితే అవి ఈసారి ఏమాత్రం జరగకుండా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో మన గౌరవ మినిస్టర్ గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్యేస్, డిప్యూటీ చైర్పర్సన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఇంతకుముందు 5 విడతల హరితహారం కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు, సిబ్బంది అందరూ కలిసి ప్రతి ఒక్క సంవత్సరం ఈ జిల్లాకి ఇచ్చిన టార్గెట్ని అచీవ్ అవుతూ సర్వైవల్ రేట్లో కూడా మిగతా జిల్లాలతో పోలిస్తే మంచి సర్వైవల్ రేట్ తోటి ఈ జిల్లాలో హరితహారం కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 25వ తారీఖు నాడు ఈ హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయమన్నారు. అందులో భాగంగా ఈ ప్లానింగ్ యాక్టివిటీస్, ప్రిపరేటరీ యాక్టివిటీస్ మరియు ఈ దిశానిర్దేశం చేయడం గురించి గౌరవ మంత్రి గారు ఈ యొక్క మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సార్, జగిత్యాల జిల్లాలో ఈసారి 6వ విడత హరితహారం కార్యక్రమంలో 71 లక్షల టార్గెట్ని పెట్టుకొని
వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది సార్. ఆల్రెడీ మనము ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీస్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ యొక్క గ్రామ అవసరాలకు కావలసిన మొక్కల్ని ఇంతకుముందే డిమాండ్ సర్వే చేస్తూ ఇంటింటికి కావాల్సిన హోమ్ స్టే ప్లాంటేషన్కి కావాల్సిన మొక్కలు కానీ, లేదా ఆ గ్రామ అవసరాల్లో కావాల్సిన మొక్కలు, ఎవెన్యూ ప్లాంటేషన్ కావాల్సిన మొక్కలను అన్నింటినీ కూడా ఆ యొక్క నర్సరీస్లో మనం పెంచుతూ ఉన్నాం. ఈ కరోనా వస్తున్న నేపథ్యంలో ప్లస్ అంటువ్యాధులు, వానాకాలంలో వచ్చే అంటువ్యాధుల అవకాశం ఉంటాయి కాబట్టి ఈ యొక్క పల్లె ప్రగతిని, పట్టణ ప్రగతిని అంటే కంటిన్యూస్గా క్లీనింగ్ ఎవ్రీ డే ఇన్ ఆల్ ద వార్డ్స్, ఇన్ ఆల్ ది విలేజెస్ ప్రయారిటీ కింద టేకప్ చేయాలి. రోడ్స్ క్లీనింగ్ కానీ, డ్రైన్స్ క్లీనింగ్ కానీ, రిమూవల్ ఆఫ్ సిల్ట్ కానీ ఇవన్నీ కూడా చేయాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ కింద టేకప్ చేసుకోమని చెప్పారు. ఒక చక్కటి కార్యక్రమం. మరి మన తెలంగాణలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి గొప్ప ఉద్దేశంగా మరి ఈ హరితహార కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి హరితహార కార్యక్రమం అంటే వారికి ఈ స్కీమ్లో ఒక మానస పుత్రిక లెక్క. ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి ఒక పక్క రైతులకు కావచ్చు, ఒక పక్క వాతావరణానికి కావచ్చు, మరి ఒక పక్క ఆలోచన చేస్తే మరి అన్ని విధాల ఇప్పుడున్న కోవిడ్-19 ఏదైతే జరుగుతుందో నిజంగా కూడా చెట్లు ఉంటే స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది కాబట్టి మరి ఇట్లాంటి రోగాలు, అంటు రోగాలు కూడా చాలా దూరం ఉంటాయి కాబట్టి అందరం కూడా చాలా చక్కగా చెట్లు పెంచాలి. జెడ్పీటీసీలకి, ఎంపీటీలకి, ఎంపీటీసీలకి విచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా జగిత్యాల పట్టణంలో ఇంతకు ముందు కూడా ఈ సుమారు 1,00,000 పైచిలుకు జనాభా ఉంది. 1,25,000 పైచిలుకు జనాభా ఉంది. ఇంతవరకు కూడా ఏ ఒక్క నర్సరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. అది చాలా దురదృష్టకరం. నూతనంగా మా పాలకవర్గం వచ్చిన తర్వాత స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారి సహకారంతో కొత్తగా ఒక నర్సరీ కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్ మేము. అలాగే ఈసారి ఇంతకు ముందు కంటే కూడా గొప్పగా 6 విడతగా ప్రారంభమయ్యే ఈ హరితహారం కార్యక్రమంలో కూడా 6 లక్షల టార్గెట్ ఉంది సార్ మా జగిత్యాల పట్టణానికి. డెఫినెట్గా సార్ ఇంతకు ముందు కంటే కూడా గొప్పగా పెద్ద ఎత్తున కూడా హరితహారం కార్యక్రమం నిర్వహించి ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ కూడా 48 వార్డులు ఉన్నాయి సార్ జగిత్యాల పట్టణంలో. అందులో ప్రతి ఒక్క వార్డులో కూడా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ కలిసికట్టుగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి డెఫినెట్గా మాకు ఇచ్చిన టార్గెట్ 6 లక్షల మొక్కలు టార్గెట్ ఇచ్చారు సార్. డెఫినెట్గా కూడా టార్గెట్ని రీచ్ అవ్వడానికి మా వంతు మనం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు హరితహార కార్యక్రమం అనగానే తెలంగాణలో ఒక పచ్చదనం కనబడుతుంది. ప్రపంచంలోనే, భారతదేశంలోనే తెలంగాణ అనేది ఒక తెలంగాణగానే నామకరణం జరగబోతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మన ఊళ్ళో ఎక్కడగానే అసలు మన ఊళ్ళో ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఏది బయట దేశాలు ఏదో చూస్తే ప్రతి ఊళ్ళలో మినిమం 100 కిలోమీటర్ల వరకు కూడా ఇరువైపులా చెట్లతోని మంచి బదిలీ చెట్లతోని స్వాగతపరంగా కనబడుతుంది గ్రామీణ ప్రాంతాలలో. ఇది చాలా సంతోష విషయం. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టుగానే హరితహారం మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం ముఖ్యమంత్రి గారు కానీ, మరి అధికారులు కానీ, మన జిల్లా శాసనసభ్యులందరూ కూడా దీనిలో ప్రత్యేక శ్రద్ధ చేయాల. హరితహార కార్యక్రమం తెలంగాణలోనే మరి మన జగిత్యాల జిల్లా కూడా ముందంజలో ఉందని వారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సంవత్సరం అందరూ కూడా ఈ కార్యక్రమం గురించి పెద్దగా ఉత్సాహం చూపించలేదు. కానీ మనకి ఇప్పుడు ఫలితాలు స్పష్టంగా ఏ ఊరి పోయినా, ఏ పట్టణంలో పోయినా కానీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే అది వేద వాక్కులాగా చూసేటువంటి తెలంగాణ ప్రజలకు వారు ఏ దిశానిర్దేశం చేయించినా కానీ స్పష్టంగా వారి మాటకు ఎంతో విలువ ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా వారు ఏ మాట చెప్పినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పాటిస్తూ ఉన్నారు. అక్కడక్కడ కొంత నాయకులకే కొంత అలసత్వం అనుకోండి, లేకపోతే ఇది అవుతుందా పోతుందా అన్నటువంటి అనుమానాలే తప్ప ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి 6వ విడత హరితహారం ఎందుకంటే పోయినసారి మనం ఏదైతే పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చామో, మున్సిపల్ చట్టం తీసుకొచ్చిన తర్వాత చెత్త అనేది
కనిపిస్తున్నాయి మనకు. అంతకుముందు ఒక 1-2 ఇయర్స్ మనం పెట్టాం, వర్క్ పెట్టేసాం, నీళ్ళు లేకుండే, ట్యాంకర్స్ లేకుండే ఆ పరిస్థితులు వెళ్ళిపోయాయి. కానీ ఈ 2 సంవత్సరాలకు మాత్రం ఎక్కడ చూసినా రోడ్డు ఇరువైపులా కానీ ఎక్కడ కానీ మన పసుపనం అనేది కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారి ఆలోచన చెట్లు పెడితేనే మనకి వర్షాలు వస్తాయి, చెట్లు పెడితేనే ఈ మంచి ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టేస్తే కూతురు కూడా కావాలో ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కనుక దానికి అందరూ కూడా సహకరిస్తున్నాం. సర్పంచులు అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు. ఎంపీపీలో డిప్యూటీలో బోర్డు ఒకటే ఎవరి గ్రామ పంచాయతీ పరిధి వరకు వాళ్ళు చెట్టు ఒకటి పెట్టేసి మనం 4 గదాలు ఒకటి అవసరం తీసి దగ్గర 2 గదాలు చెట్టు పెట్టే విధంగా ఆ చెట్లను కాపాడే విధంగా చేయాలని చెప్పి సర్పంచులు అందరూ కూడా మీరు విశాఖపట్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6వ విడత హరితార కార్యక్రమాన్ని ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళ సమీక్ష ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా కొంత అవగాహన వచ్చింది. మరీ ముఖ్యంగా గత సంవత్సరం పోయిన సంవత్సరం కొత్త పాలక వర్గాలు గ్రామాలలో వచ్చిన తర్వాత ఆ పల్లె ప్రగతి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ సందర్భంలో వివిధ గ్రామాలకు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లు పెట్టి చాలా మంచిగా అప్పుడున్న కలెక్టర్ గారు కానీ ఆ అధికారులు అడిషనల్ కలెక్టర్ మిగతా అధికారులందరూ కూడా చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే సర్పంచులకు వాళ్ళందరూ కూడా ఒక మంచి అవగాహన వచ్చేసింది. మరి ఇప్పుడు కొత్తగా మున్సిపల్ చైర్మన్స్ కూడా రావడం జరిగింది. చైర్పర్సన్స్ మరి జగిత్యాల, రాయకల్ మాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అంతకుముందు అసలు అర్బన్లో చెట్లు అనేది నాటడం కార్యక్రమం పూర్వ మంత్రంగా చేసిన సందర్భం, అసలు నర్సరీ అనేది లేదు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజాహితం కోరు, ఎందుకంటే ఇది వారు చేసిన ఆలోచన ప్రజల కోసం, మరి ప్రజాహితం కోరి చేసిన ఆలోచన కాబట్టి గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా మా చైర్పర్సన్ సోదరి డాక్టర్ భోగస్ రావణి గారు కొత్తగా నర్సరీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినందుకు కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి అప్రిషియేట్ చేసి మన డైరెక్టర్ గారిని మెచ్చుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చేసిన పని ఒక్కసారి గుర్తింపు కావాలనుకుంటాం. గౌరవ పెద్దలు ఈశ్వరయ్య గారి సూచన మేరకు మనం ఆ కార్యక్రమం చేసుకున్నాం. దాన్ని మా మండల స్థాయి నాయకులు కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసారు. సరగాపూర్ మండలంలో కూలీలందరూ పోయిన మా ఎంపీపీ గారు అయితే పూలు కూడా చదివించారు. మరి ఈ రకంగా ప్రతి చోట కూడా ఉపాధి హామీ కూలీలను కూడా కొంత ప్రోత్సహించుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ, అప్రిషియేట్ చేసుకుంటూ చేయడం వల్ల ఈ కార్యక్రమం గొప్పగా సాగింది. మరి ఇలా జరిగిన కార్యక్రమం జగిత్యాల నుండి స్టార్ట్ అయిపోయి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ విస్తరిస్తూ ఉన్నది. హరితహారం ఇది 6 సంవత్సరాల కింద వరకు తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా జరుగుతుందని సాక్షాత్గా ఫలాలు అనుభవిస్తున్నాం. ఉదాహరణకి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రతిరోజు మనం ఆ 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో జరుగుతున్న తెలంగాణ పేపర్ల రైతుల ఆత్మహత్యలు కనబడుతుండే, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కనబడుతుండే. మరి ఆగస్టు మాసమైనా ఆకాశాన్ని దిక్కు చూసేది కానీ వర్షాలు పడిపోయేటువంటి పరిస్థితి ఉండే. మరి నాకు మనం హోలీ పండుగప్పుడు, కామదహన పండుగప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం జనరల్గా, అది గుర్తుకొస్తా ఉంది. ఎందుకంటే మరి నాలుగు ఎందుకు, రథం కట్టేందుకు, రథం కట్టుడేందుకు, రాముడు ఎక్కేందుకు అన్నట్టుగానే ఇవాళ చెట్లు నాటుడు ఎందుకు మన ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో హరితహారం మనం లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసినాం. మన ముఖ్యమంత్రి గారు కూడా మన కలెక్టర్ గారిని ప్రశంసించారు. మన బీసీ తీసుకున్నప్పుడు కూడా పిఆర్ మినిస్టర్ గారు కూడా కలెక్టర్ గారు నేను పాల్గొన్నప్పుడు జగిత్యాల జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాలన్నీ పనిచేయాలని చెప్పి స్థాయికి తీసుకెళ్ళడం మన ఈశ్వరయ్య గారి నాయకత్వంలో జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ విడతలో కూడా ఇటు పల్లెలు పట్టణాలు 2 బాగుండాలి అనే ఉద్దేశంతో 2 బాగున్నప్పుడే ఇప్పుడు జిల్లా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో పల్లె ప్రగతి,
అదేవిధంగా పట్టణ ప్రగతి పల్లె ప్రగతిని ఆదర్శంగా తీసుకొని మొన్న బాడీ ఏర్పడిన తర్వాత పట్టణాలకు కూడా నిధులు ఇచ్చి పట్టణ ప్రగతి కూడా చేసినప్పుడు మేము కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి మీటింగ్కి హాజరైనప్పుడు పల్లెలు బాగున్నాయి, పట్టణాలు బాగున్నప్పుడు ఇంకేం ప్రగతి కావాలి, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు పల్లెలన్నీ ఇటువైపు పల్లె ప్రజలకు ఆరోగ్యమే ఇప్పుడున్న ఆరోగ్య పరిరక్షణే ముఖ్యమని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మన గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి, గ్యాప్ ఉన్న దగ్గర కూడా సర్వ్ చేసుకోవాలి. ఏదో ఆశ్రమంగా మండల మీటింగ్స్ అంటే బుధవారం శనివారం 2 రోజులు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు మీటింగ్స్ పెట్టుకుంటారు. అందరూ కూడా సర్పంచ్ హాజరయ్యే విధంగా, సెక్రటరీ హాజరయ్యే విధంగా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. దానికి అర్థం ఉన్న విధంగా ఎంపీటీఓలు, ఎంపీపీలు అదేవిధంగా ఆ యొక్క సమావేశానికి తప్పకుండా జడ్పీసీలను ఆహ్వానించి ఈ యొక్క సలహాలు సూచనలు రూట్ లెవెల్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క పల్లె ప్రగతి అర్థహారం జిల్లాను ఇంకా కూడా మనం ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా మా జిల్లా పరిషత్ నుంచి కావచ్చు, అందరు ప్రజాప్రతినిధులు, జిల్లా జడ్పీ సభ్యుల ద్వారా కూడా తప్పకుండా ఏ ఆదేశాలు పాటిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు విశారణ గారికి నా యొక్క కృతజ్ఞతలు. పైన దాదాపు అందరూ కూడా ప్రస్తావించడం జరిగింది. నేను మళ్ళీ వాటి గురించి మరి డీటెయిల్గా పోకుండా మనకు కొన్ని ఈ జిల్లాకు సంబంధించినటువంటి టార్గెట్స్ ఉన్నాయి. వాటిని ఏ విధంగా పూర్తి చేయాలి, ఏ విధమైనటువంటి చర్యలు ఇప్పటికీ అధికారులు తీసుకున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలపైన కూడా తమ యొక్క నివేదిక ఇప్పటికే వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాటిని పూర్తిగా తప్పకుండా అమలు చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా జరగాలి. అది దానికోసమే మనం ఈరోజు ఈ ప్రత్యేక సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం ముందున్నటువంటి మొదటి అంశం ఏదైతే ఉన్నదో మరి హరితహారం. ఈ హరితహారం ప్రోగ్రాం మన రాష్ట్రంలో 6వ విడత మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ 5 విడతలలో కూడా చాలా సక్సెస్ఫుల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం. ఇది ఈ రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని, అదేవిధంగా పచ్చదనాన్ని కాపాడాలని, పల్లెలు పట్టణాలు ఎక్కడ చూసినా పచ్చదనంతో ఈ రాష్ట్రం అంతా కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఈ హరితహారం మొదలుపెట్టిన నాడు వారు చెప్పినటువంటి మాటలు కొన్ని మనం అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా వింటూ ఉన్నాం. ఆ రోజు ఏదైతే ఉందో మరి ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి మొక్కల కంటే అంటే పర్యావరణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దాన్ని రీచ్ అయితేనే మనము మరి పూర్తి స్థాయిలో ఇక్కడ వాతావరణ సమతుల్యాన్ని సాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పినటువంటి దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ ఇచ్చి దాన్ని పూర్తి చేయడం కోసం మరి హరితహారం కార్యక్రమం జరుగుతూ ఉంది. మన టార్గెట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో 33% మరి మొక్కల్ని పెంచాలనేటువంటి ఆ లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో కూడా మరి మనకు చాలా టార్గెట్స్ ఉండే, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే ఇప్పటికీ ఒక 150 కోట్ల మొక్కలకు పరిస్థితికి మనం పెంచినట్టుగా మరి రికార్డ్స్ ఉన్నాయి. దాంట్లో సర్వేలెన్స్ రేటు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంది. దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ యొక్క హరితహారాన్ని మనం ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రారంభించినటువంటి విషయాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి. చేసే అవకాశం ఉన్నది. 100% చేసి చూపించాల్సిన అవసరం ఉన్నది. మరి ఎవరైతే చేయరో వాళ్ళే ప్రజల ముందు అవార్డ్స్ పాలవుతారు. ఎందుకంటే ఇన్ని టార్గెట్స్ మనం ముందర ముందు కూడా ఏది పట్టించుకోకపోతే వాళ్ళే ప్రజల ముందు మరి చిన్నతనం అవుతారు రావు. కాబట్టి ఆ చిన్నతనాన్ని మనం కోరుకోదలుచుకోలేదు. అందరం కూడా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం జరగాలి. ఇది తప్ప ఇంకోటి కాదు. ఇవే విషయాలు మాట్లాడుకోవడం కోసం ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా అమలు జరగాలి, అచీవ్ కావాలి. తర్వాత మన జగిత్యాల జిల్లా ఇదివరకు 20 అంశాలలో ఏ విధంగానైతే ముందున్నదో ఇప్పుడు కూడా అదే ఒరవడితోటి మనం ముందుకు పోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ